ఇక్కడైతే ఫ్రెష్ అప్ అయ్యి ఫ్రీ లాకర్ దాంట్లో రెడీ అయ్యి మంచిగా రెడీ అయ్యాము. అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నారు, ఇక్కడ బంతిపూల్లో వెంకటేశ్వర స్వామి అయితే ఉన్నారు. ఇదివరకు ఇది లేదు. గోవిందనం పెట్టాలా పద్మావతినం పెట్టాలా? గోవింద పెడతావా? గోవిందనా గోవిందా అంబ్రెల్లా లాలీపాప్ తిని ఇది ఎవరమ్మా? వెంకటేశ్వర స్వామి కదా. అన్నమాచారి అన్నమాట. ఇది అన్నమాచారి. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఇంకా బంతి తోటలు అన్ని ఇక్కడ ఉన్నాయి. ఇక్కడైతే ఫోటో దిగుదాం. సోమవారం చాలా అందంగా అయితే ఉంటారు ఇక్కడ. ఫోటో మామిడికాయ అన్నదానం వెళ్ళే కౌంటర్ దగ్గరే టెంపుల్ కూడా ఉంటుంది. ఇది అన్నమాట టెంపుల్. రూమ్స్ దొరకకపోతే ఫ్రీ లాకర్స్ దొరకకపోతే ఇక్కడే పడుకుని పోతారన్నమాట. అది ఫస్ట్ మనం వరహస్వామిని అయితే దర్శనం అయితే చేసుకోవాలి. దాని తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి. సో అది ఇప్పుడైతే వాటర్ వెహికల్ వచ్చి మొత్తం నీళ్ళు పోసింది. చూసారు కదా. చల్లగా అయితే ఉన్నాయి. మేమైతే అన్నదానం వెళ్ళే దాంట్లో వర్షం కూడా చినుకులు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. అది అన్న ప్రసాదం సెంటర్. ఇక్కడైతే సోమవారం రథం అయితే ఉంటుంది. అది కోనేరు, అది వరహస్వామి. అదే వరహస్వామి. అయితే ఒక స్టాచ్యూ అయితే ఉంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నారు. ఆ 7 hills అన్నమాట అవి. ఓకే, వెంకటేశ్వర స్వామి ఫస్ట్, సెకండ్ హిల్ ఎవరో ఏమో నాకు తెలీదు. ఇక్కడైతే గరుడ ఉన్నారన్నమాట. పెద్ద పెట్టారు. ఇట్స్ వెరీ నైస్. కింద మొత్తం గ్రీనరీ పెట్టారు, ప్లాంట్స్ అవన్నీ. చూసారు కదా. ఇక్కడైతే మన డొనేషన్ అయితే కట్టుకోవచ్చు, లైక్ అలా. దాని తర్వాత మనకైతే
ఇందాక చూపించా కదా ఆ మిషన్ ఇలా ఇష్టం. డియర్ గురాస్తా, యువర్ పేమెంట్ ఆఫ్ Rs 1116 టువర్డ్స్ ఈ ఉంది is successfully done. It's successfully done అని రాస్తుంది. పేమెంట్ చేయాలనుకుంటే అది చాలా ఈజీ ఉంది. మన ఇదిగండి ఈ ఫ్రీ వచ్చింది. ఇక్కడే ఏమైంది, మేము ఏదో చేస్తుంటే ఇక్కడ కూర్చున్నాం మేము మా నాన్నని. ఓకే ఓకే సో అప్పుడే ఏమైంది, నేను క్యాబ్ పెట్టుకుని ఉన్నా. సో అందుకు వద్దు అంటే ఆల్మోస్ట్ చేంజ్ క్యారీ చేస్తారు కదా, వద్దు అనుకున్నాం. నేను ఏదో ఫ్రీగా ఇది ఇచ్చారనమాట వెంకటేశ్వర స్వామిది. ఇప్పుడు వరకు ఉంచుకున్నా. ఇప్పుడైతే పైకి వెళ్ళాం. ఇప్పుడు మన శ్రీవారి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర చేస్తున్నాం. ఇక్కడ ఓకే సో ఇదైతే మెయిన్ టెంపుల్ అన్నమాట. ఇక్కడైతే టీటీడీ డబ్బులు లెక్కేస్తారనమాట. ఇక్కడ ఫోటో మీరు క్లియర్గా చూస్తే టీటీడీ వాళ్ళు డబ్బుల్ని కౌంట్ చేస్తున్నారు. ఓకే బాగుంది వ్యూ అయితే. ఇక్కడ నుంచి సెక్యూరిటీ హెల్ప్ కూడా ఉంది. ఇక్కడ బాగుంది, నైస్. ఇక్కడ చూడండి అక్కడ లైటింగ్స్ వెంకటేశ్వర స్వామి నామాలు అయితే ఉన్నాయి. సో అది పాదాలు వెళ్ళే దారిలో అయితే పనసకాయల చెట్టు అయితే దొరికింది, అదే కనిపించింది. సరే అన్నమాట. ఎన్ని ఉన్నాయో చూడండి. ఇక్కడైతే చాలా అంటే చాలా ఉన్నాయి. ఒక హోల్ బంచ్ అయితే ఉంది ఇక్కడ. టేస్ట్ ఎలా ఉంటాయో గాయస్, యామి చాలా బాగుంటాయి పనసకాయలు. అంటే ఇంగ్లీష్లో ఏమంటారు అంటే జాక్ ఫ్రూట్ అంటారు. మా నాన్నకి ఇష్టం కదా నాన్న. ఇదిగోండి ఇక్కడైతే షాప్స్ అయితే ఉన్నాయి. చెప్పడం మర్చిపోయా, ఇదేం గుడి అనుకుంటున్నారా? ఏం గుడి? ఏమేమి టెంపుల్స్ నాన్న? శిలాతోరణం, చక్కెర తీర్థం. ఎస్, ఆ రెండు టెంపుల్స్కి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ ఏ టెంపుల్ కాదు, శిలాతోరణం అంటే న్యాచురల్ ఆర్ట్. మేమైతే ఆటోని 1000 రూపీస్కి అయితే మాట్లాడుకున్నాం. మేము జపాలి కూడా వెళ్తున్నాం కాబట్టి కొద్దిగా ఎక్స్ట్రా అయితే తీసుకున్నారు. ఎంత తీసుకున్నారు? ఫస్ట్ కార్డ్ అయితే చూపించారు మాకు. ఆ కార్డ్ బట్టి అయితే ఉంది. అసలు ఈ టెంపుల్ అయితే కాదు, ఇది జస్ట్ న్యాచురల్ ఆర్ట్ అన్నమాట. అంటే అవి ఇప్పుడు మౌంటైన్స్ ఎలా అయితే ఫామ్ అయ్యాయో అలా అన్నమాట. ఇదిగోండి ఇలా ఒక న్యాచురల్ ఆర్ట్. ఏంటి? తిరుమల తిరుపతి దేవస్థానం యూనికల్ జియోలాజికల్ ఆర్చ్. చూడండి, రోడ్ లీడింగ్ ఫ్రమ్ తిరుమల టు ధర్మగిరి. This is a range of erected and it's only one of its kind in the whole of the arch. This is the arch. 2500 millions ago. నాకన్నా ఎక్కువ అయి ఉంటుంది బ్రో. ఎండ ఫుల్ కొడుతుంది. చూసారు కదా పీకాక్ ఎంత బాగుందో.
కోళ్ళతో పెట్టారు పికాక్. ఓకే, ఇక్కడ ఇక్కడ అయితే మేము దేనికి వెళ్తున్నాం నాన్న? చక్కెర తీర్థం. చక్కెర తీర్థంకి అయితే వెళ్తున్నాము. ఇది దగ్గరగానే ఉంటుంది. దేనికి నాన్న ఇది? నాన్న నాకు తెలియదురా. లేదు, దేనికి దగ్గరగా ఉంటారు? ఇది టెంపుల్ సులాత్ తూర్ణం దగ్గర లోపలికి వస్తే చూసారు కదా ఎంత బాగుందో. ఇవే మొత్తము ఫారెస్ట్ లాగా ఉంది. ఈ ట్రీస్ ఎన్ని ఇయర్స్ అవి ఉంటాయో. ఇదైతే సేమ్ శ్రీవారి మెట్లు లాగా అయితే ఉన్నాయి అండ్ అలిపిరి మెట్లు లాగా కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి అండి, చాలా బాగుంది. ఇక్కడ చూసారు కదా ఇలా అయితే ఒక లోతు అయితే ఉంది. అక్కడైతే వాటర్ ఉన్నాయి, ఇటు కూడా ఉన్నాయి వాటర్. ఇటు సైడ్ కూడా బకాలు మండుతున్నారు. చాలా బాగుంది. ఇదైతే సేమ్ అలిపిరి మెట్లలోనే ఉన్నాయి. నాకు మోకాల పర్వతం కూడా అనొచ్చు. I just want to touch this rock. It's most nice bro. చాలా బాగుంది. రాక్స్ కూడా ఎంత బాగా మంచిగా బిల్డ్ అయ్యాయి చూడండి. 200 చేస్తే అన్నదానము, 550 చేస్తే నవధాన్యంతో. అటు వెళ్తున్నాను నేను. సో వై టు ఫీల్ ద పీస్ ఆఫ్ ద గార్డెన్. ఏం రకమా వద్దన్నాగా. ఎంత బాగుంది గైస్. మా మమ్మీ ఏమంటే వద్దు ఇప్పుడు ఎందుకు వెళ్ళటము. సో షీటు మమ్మీ లెట్స్ గో మమ్మీ ఐటు. దెన్ షీటు ఓకే ఫర్ యూ ఐఎమ్ కమింగ్. షీటు ఓకే నాన్న జూ నాన్న ఇన్సెక్ట్ ఉంది అక్కడ. అక్కడ పట్టుకో. అంత లాంగ్ ఎక్కలవా? హౌ అవదు నాన్న, వేరేదేమంటే ఉంటుందా? ఇన్సెక్ట్ అది పడేసానులే అమ్మాయ. మళ్ళీ ఉన్నాయి ఫ్లవర్స్.
అయితే సోమవారం వెళ్తారంట ఫస్ట్. దాని తర్వాత అక్కడ ఆ తిరుమల అక్కడ ఏదో ప్లేస్ ఉంది కదా, సో ఆ ప్లేస్లో అయితే సోమవారం అయితే ప్రతిష్ఠ చేశారు. ఫస్ట్ ఇక్కడ దొరికారంట సోమవారం. సో ఇక్కడ అన్నమాట సోమవారం ఫస్ట్ ఇక్కడైతే ఉన్నారు. ఇప్పుడు సోమవారం పాదాలు అయితే చూస్తున్నాం. ఇక్కడైతే చెట్లకి ఏవో కట్టారు. మొత్తము ఏరియా మొత్తం చాలా గ్రీన్ ఉండి చాలా బాగుంది. అది నానా నిజంగా ఇవి రియల్ వా? ఇది భలే ఉంది.